మీ అందరూ నా పట్ల చూపిస్తున్న గౌరవం నిజంగా మీ అందరికి కూడా అభినందనలు. మీ అందరి సహకారంతో ఎంతో గౌరవప్రదంగా నా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. అందరూ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంతకుముందు అంటే ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతూ మాట అన్నారు, నాకు గౌరవం లభించలేదు అని. నేను ఒక్కటి మీకైతే చెప్పగలుగుతాను, నేను ఆత్మాభిమానానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాను. సో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక బీసీ మహిళను జనరల్ స్థానంలో మేయర్ గా నేను ఉన్నానంటే దానికి కారణం అప్పుడున్నటువంటి నాయకులు, అది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, శాసనసభ్యులుగా కరుణాకర్ రెడ్డి గారు, అలాగే అప్పుడు యువ నాయకులు అభినయ్ గారు. అలాగే నేను అంతకు మించి గౌరవం ఇంకేముంటుంది అని నేను మీ ముందు చెప్పదలుచుకున్నాను. అట్లాగే ఇంకొక విషయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ గా నన్ను చేసినప్పటికీ ఓడిపోయిన తర్వాత కూడా ప్రతిపక్షంలో ఆ పార్టీలో ఉన్నానంటే దానికి నిదర్శనమే నాకు ఆ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, జగన్ గారు చూపిస్తున్నటువంటి అభిమానం, అలాగే మా జిల్లా అధ్యక్షులు చూపిస్తున్నటువంటి అభిమానం వల్లే ఇప్పుడు నాకు పార్టీలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గా కూడా పదవిని ఇవ్వడం జరిగింది. సో నాకు వాళ్ళు చూపిస్తున్నటువంటి అభిమానం కంటే ఇంకా గౌరవం ఏముందనుకుంటున్నాను. ఫ్యూచర్ లో ఇంతకంటే గౌరవం మీరు అందరూ కూడా చూస్తారని కూడా నేను తెలియజేస్తూ, ఈ 5 సంవత్సరాలు మీ అందరి సహకారంతో మీరు ఇచ్చినటువంటి అంటే ప్రోత్సాహంతో గౌరవప్రదంగా పూర్తి చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు.